రాష్ట్రంలో కాంగ్రెస్ గాడి తప్పడానికి హైకమాండ్ ధోరణే కారణమా? ముఖ్యమంత్రి మార్పుపై సంకేతాలిచ్చి వెనక్కి తగ్గడం అధిష్టానానికి వ్యూహాత్మక తప్పిదమా? ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సీఎం కిరణ్ కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ సీనియర్లు కొందరు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారా? కాంగ్రెస్ బలపడితే వైఎస్ఆర్సీపీ బలహీనపడుతుందనేది చంద్రబాబు రాజకీయ వ్యూహమా? అందుకే టీడీపీ మరోసారి కిరణ్ సర్కార్పై అవిశ్వాసం పెట్టదా? ఇప్పుడు ఈ అంశాలపై కాంగ్రెస్ సీనియర్స్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సీఎం కిరణ్ తో ప్రతిపక్ష నేత చంద్రబాబు కుమ్మక్కయ్యారన్న వైఎస్ఆర్సీపీ నేతల ఆరోపణల్లో వాస్తవం ఉందని కాంగ్రెస్ సీనియర్లే అంగీకరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతోందనడానికి గత ఏడాది జరిగిన ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనమంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కుదేలైందని ఆ ఫలితాలతో గ్రహించిన హైకమాండ్ తెలంగాణ అంశంతో ముడిపెట్టే ముఖ్యమంత్రి పీసీసీ చీఫ్ల మార్పులపై సంకేతాలిచ్చిందని పార్టీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు. ఆ మేరకు నాయకత్వ మార్పు చేయకపోవడంతో రాష్ట్ర కాంగ్రెస్ పూర్తిగా గాడి తప్పుతోందనేది సీనియర్ల ఆందోళన. నాయకత్వం ఉంటుందన్న అంచనాతో పలువురు మంత్రులు సీఎం పదవి కోసం కొన్ని నెలలుగా హైకమాండ్ పెద్దలతో లాబింగ్ చేసుకుంటున్నారని, దాంతో రాష్ట్ర కేబినెట్ లో సమన్వయం లోపించిందనేది వారి ఆరోపణ. తన పదవి పోతుందేమో అనే భయంతో సీఎం కిరణ్ ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబుతో కుమ్మక్కయ్యారనేది వారి ఫిర్యాదు. ఇందుకు ఇటీవల ముగిసిన సహకార ఎన్నికలే నిదర్శనమని, ఈ ఎలక్షన్స్ లో తమ పార్టీ గెలుపుకు అసలు కారణం టీడీపీ సహకారమే అంటున్నారు. కాంగ్రెస్ పుంజుకుంటోందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళితే వైఎస్ఆర్సీపీ బలహీనపడుతుందనేది చంద్రబాబు అంచనా అని, అందుకే ఆయన ఈ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపుకు సహకరించారనేది కాంగ్రెస్ సీనియర్ల వాదన. ఈ వాస్తవాన్ని పసిగట్టకుండా తమ అధిష్టానం సహకార ఎన్నికల్లో పార్టీ గెలుపు తన ఘనతే అన్న సీఎం కిరణ్ నివేదికలను నమ్ముతోందని వారు వాపోతున్నారు. ఏది బలుపో ఏది వాపో తెలుసుకోకపోతే భవిష్యత్తులో మరింతగా పార్టీ నష్టపోతుందంటున్నారు. స్థానిక ఎన్నికలను పార్టీ గుర్తులతో నిర్వహిస్తే కాంగ్రెస్ వాస్తవ బలం తేలిపోతుందని, ఆ ఎలక్షన్స్ లో తమ గెలుపంత సులువు కాదని సీనియర్లు అంగీకరిస్తున్నారు. ప్రతిపక్ష టీడీపీ కూడా రోజు రోజుకు దిగజారుతోందే తప్ప పుంజుకోవటం లేదంటున్నారు. గత 3 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో తమ పార్టీ కంటే టీడీపీనే దారుణ ఓటమిని చవిచూసిందని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. అధికార వ్యతిరేకత వైఎస్ఆర్సీపీకి అనుకూలిస్తుంది తప్ప తమకు కాదని గ్రహించిన టీడీపీ అధినేత చంద్రబాబు తనదైన రాజకీయ వ్యూహానికి తెరతీశారనేది వారి అభిప్రాయం. వైఎస్ఆర్సీపీ రాజకీయంగా ఎదగకూడదంటే కాంగ్రెస్ పుంజుకోవాలనే వ్యూహంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అధికార పార్టీ నేతలే అంటున్నారు. సీమాంధ్రలో వైఎస్ఆర్సీపీకి ప్రజల్లో మద్దతు 50% పైగా ఉందని, దాన్ని 33% తగ్గించగలిగితే వచ్చే ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఉండదనే అంచనాతో చంద్రబాబు తనదైన రీతిలో రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. అందుకే ఆయన సీఎం కిరణ్ తో కుమ్మక్కయ్యారని, ఇక రాష్ట్ర సర్కారుపై టీడీపీ మరోసారి అవిశ్వాసం పెట్టదనేది అధికార పార్టీ నేతల ధీమా. అయితే చంద్రబాబు వ్యూహం దీర్ఘకాలంలో బెడిసి కొడుతుందని, తమ పార్టీ పుంజుకుంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ 3వ స్థానానికి పరిమితం కావాల్సి ఉంటుందని, అదే జరిగితే తెలుగుదేశం మనుగడ సాధ్యం కాదనేది కాంగ్రెస్ సీనియర్ల అంచనా.